హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. నేను ఆల్రెడీ మొన్న దోశ పిండి ఎలా వేయాలి, దోశ మెత్తగా రావడానికి ఎలా చేయాలని చూపించాను కదండి. ఈరోజు దోశలోకి నేను పల్లీల పచ్చడి, తర్వాత వచ్చి ఉర్లగడ్డ పల్లెం చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పల్లీల పచ్చడి చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 15 దాకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి వేపుకుందామండి. జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి, స్మెల్ కూడా బాగుంటుంది పచ్చడి. అందువల్ల ఇవి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత వచ్చి పల్లీలు ఒక పావు కిలో వేసుకుందామండి. ఇవి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేదంటే పైన ఎగుతాయండి, లోపల పచ్చిగానే ఉంటాయి గింజలు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం పని చేసుకుంటా కూడా సిమ్లో పెట్టి అట్లా కలబెట్టుకుంటా ఉంటే కూడా తొందరగా ఎగిపోతాయండి పెనం హీట్ వచ్చిందంటే. తర్వాత వచ్చి జార్లోకి వచ్చి పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 6 లేదంటే 7 వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 దాకా వేసుకున్నాను. తర్వాత వచ్చి పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా వేసేసుకున్నాను జార్లోకి. తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. పల్లీలు అయితే కొంచెం పొట్టు ఉండి కొంచెము పొట్టు తీసేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. మొత్తం పొట్టు తీసేసినా కూడా టేస్ట్ బాగుండదు. ఈ విధంగా చింతపండు తగినంత వేసుకోవాలి. దానికేం ఎక్కువ అవసరం లేదండి పచ్చడికి, దోశలేక కాబట్టి. తర్వాత ఒక రౌండ్ వేసిన తర్వాత మిక్సీకి జారులో మళ్ళీ మూత తీసేసి కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి. అందువల్ల చూడండి మెదిగిపోయింది కదా, ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. నేనైతే దీనికి తిరగబాత పెట్టలేదండి. మా ఇంట్లో అయితే పప్పులు అవన్నీ వేసినప్పుడు మాత్రమే నేను తిరగబాత పెడతాను, లేదంటే పిల్లలకి ఇష్టం ఉండదని నేను పెట్టాను. మామూలు ఒట్టి పల్లీల పచ్చడికి అయితే తిరగబాత వేయనండి. ఈ విధంగా నీళ్ళు కలుపుకుంటున్నాను. కొంచెం దోశలోకి అయితే కొంచెం పలచగా, మరీ పలచగా కాదు మళ్ళీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి కదండి. ఈ విధంగా ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ అయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. మనము తొందరగా ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి. అందువల్ల రెడీ అయిపోయిందండి పల్లీల పచ్చడి. తర్వాత పొటాటో ఫ్రై, అంటే ఇది ఉర్లగడ్డ పల్లెం అంటాం కదండి మన సైడు. ఈ విధంగా అంతా కడిగేసుకొని ఒక 4 ఉప్పులుగా చేసుకుంటున్నానండి. ఉర్లగడ్డలు 2 విజిల్లు పెట్టానండి. కొంచెం గట్టివి అయితే కనుక ఒక 3 విజిల్లు పెట్టుకోవచ్చు. నేను 2 విజిల్లు పెట్టాను. చూడండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే ఆలుకు బాగా పడుతుంది. అందువల్ల సప్పగా అనిపించదు, అందువల్ల వేసుకున్నాను. నేనైతే 2 విజిల్లు పెట్టుకుంటున్నానండి. చూడండి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇవి ఉడికాయో లేదో ఒకసారి చూద్దామండి. వేడివేడిగా ఉంది కదండి, అందువల్ల ఉడికిపోయినాయండి. తర్వాత వచ్చి నీళ్ళు తీసేసి మళ్ళీ చల్లనీళ్ళు వేసుకుందాము, లేదంటే తొందరగా చల్లారు కదండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. ఇవంతా బాగా వేపుకుందాము. అవి వేగిన తర్వాత నేనైతే ఆలు కంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నానండి. దోశలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఆనియన్స్ 4 వేసుకున్నాను. అవి బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే మనము కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి, సన్నగా కట్ చేసేసి. తర్వాత వచ్చి ఇవి తొందరగా వేగడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అవి వేపుకుందాం బాగా. మూత పెట్టి వేపుకుందాము, తొందరగా మగ్గుతాయండి. ఇవైతే ఇక్కడ నీళ్ళు వేసేసుకున్నాం కదండి, వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు పోసుకున్నాను. ఈ విధంగా పొట్టి తీసి పెట్టేసుకుందాము. అవి వేగే లోపల ఈ దోశలోకైతే చాలా బాగుంటుందండి ఉర్లగడ్డ పల్లెము. ఈ విధంగా పొట్టు తీసేసుకొని అన్నీ కలుపుకునేద్దామండి. ఉర్లగడ్డని మన సైడ్ అంటారండి, కొన్ని చోట్ల ఆలు అంటారు. చూడండి వేడివేడిగా ఉన్నాయి. అక్కడికి చన్నీళ్ళు పోసినా కూడా కాలుతూనే ఉంది నీళ్ళు. చూడండి ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాం కదా, అంతా కలుపుకునేద్దాము.
మరీ ఎక్కువ మెత్తగా అయిపోకూడదు, మరీ అట్లనే ఉడక్కోకుండా ఉండకూడదు, కాలిపోతుందండి. అందువల్ల తొందరగా కలపలేకపోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏగుతున్నాయి కదా ఆనియన్స్. పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకుందామండి. ఏగిపోయిందండి ఇది. మళ్ళీ అట్లా మగ్గించుకోవడం వల్ల తొందరగా, లేదంటే ఆనియన్స్ తొందరగా వేయకుండా ఉంటే బాగుండదండి టేస్ట్. కొంచెం వేగాలి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఉర్లగడ్డలు అంతా కలుపుకున్నాను కదా, అవంతా వేసేసుకుంటున్నాను ఆనియన్స్లోకి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు చూసుకొని సాల్ట్ కొంచెమే కదా అప్పుడు వేసింది, అంటే ఉర్లగడ్డలోకి వేసినాము, తర్వాత ఫస్ట్లో ఆనియన్స్లోకి వేసినాం కదండి, అందుకని చూసుకొని. ఇప్పుడు వేసింది నేను జీలకర్ర పొడి అండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే సాల్ట్ మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను, చూసి మళ్ళీ వేసుకోవచ్చని. జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందండి, అందువల్ల కొంచెం వేసుకున్నాను నేను. అరుగుదలకు కూడా చాలా మంచిది కదండి జీలకర్ర పొడి కానీ, అందువల్ల. చూడండి, రెడీ అయిపోయింది. ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఉర్లగడ్డ పల్లెం అంటారు కదా అది. స్టవ్ మీద దోశ పెనం పెట్టుకున్నానండి, అది హీట్ ఎక్కింది కదా, మనం దోశ వేసుకుందాము. దోశపిండి అయితే ఆల్రెడీ మనం చేసి అదే ఉందండి, మీకు చూపించాను కదా ఆ రోజు, అదే ఉంది. అందుకని దోశపిండి మళ్ళీ నేను చూపించలేదు. ఈ విధంగా వేసుకునేసి తిప్పుకునేద్దామండి గరిటెతో. ఇవైతే కొంచెం మందమే ఉంటాయండి దోశలు, పెనం మందం కదా, అందువల్ల. ఆయిల్ వేసేసుకుందాము. చూడండి, బాగా కాలింది. నేనైతే ఈరోజు మూత పెట్టలేదండి, ఆవిరి దోశలు వేయలేదు, మామూలు దోశలు వేస్తున్నాను. కారం వేసేది చూపించలేదండి, ఆల్రెడీ ఇంకోసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే వేసేసాను కాబట్టి చూపించలేదు. ఈ విధంగా కారం పూసేసి మనం ఉర్లగడ్డ పళ్ళెం పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా నెయ్యి దోశ అట్లా కూడా వేసుకోవచ్చు మనం దీంట్లో, ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది కదండి. దోశ కూడా బాగా స్మూత్గా ఉందండి, చాలా బాగుంది. మా పిల్లలకైతే ఈ విధంగా చేస్తే చాలా ఇష్టము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.